ఉద్ధవ్ థాక్రే ఇప్పుడు ఇంకా 1-2 రోజులు క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే తన మాతోశ్రీలో శివసేన యూబిజిటీ ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే 9 మందిలో 5 హాజరు కాలేదు. వాస్తవంగా 6, 6వ ఎంపీ చివరిలో వచ్చాడు. కాబట్టి హింగోలి ఎంపీ నాగేష్ పాటిల్ ఆప్టికర్ ఏమో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ తన కొడుకు ప్రచారంలో ఉన్నానని చెప్పాడు వివరణ. షిర్డీ ఎంపీ బాబుసాహెబ్ వాక్చోరే వచ్చి తాను హాజరవుతాను ముందుగా ధృవీకరించాడు. ఆ తర్వాత అందుబాటులో లేకపోవడం అన్నది ఇక్కడ సస్పెన్స్ అనమాట. ఉస్మానాబాద్ ఎంపీ ఓంప్రకాష్ రాజనింబాల్కర్ వచ్చేటప్పటికి తన బిడ్డ అనారోగ్యం కారణంగా వెళ్ళట్లేదు అన్నటువంటిది చెప్పుకొచ్చారనమాట. ఏది మీడియా అడిగినటువంటి సందర్భంలో. పర్బణి ఎంపీ సంజయ్ జాదవ్ తాను హాజరవుతాని పార్టీ నాయకులకు హామీ ఇచ్చి మధ్యాహ్నం 1 గంట తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. యవత్మల్ వాషిం ఎంపీ సంజయ్ దేశ్ముఖ్ వచ్చేటికి ఒక కుటుంబ కార్యక్రమం ఉంది, ఫంక్షన్ ముందు అనుకున్నది, అందుకని హాజరు కాలేదన్నాడు. కొంతమంది ఎంపీలు ఆన్లైన్లో చేరిన అరవింద్ సావంత్ చెప్పుకొచ్చాడు. అయితే ఒక్క ఎంపీ కూడా వర్చువల్గా పాల్గొలేదన్నటువంటిది పార్టీలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి అంశం. అంటే 9 మందిలో 5 గైర్హాజరయ్యారు. అంత ఇంపార్టెంట్ ఏకంగా అధ్యక్షుడే పిలిచినటువంటి సందర్భంలో 5 వేరు కారణాలు చెప్పుకొచ్చారు. లేకపోతే ముంబై నార్త్ ఈస్ట్ ఎంపీ సంజయ్ దీనా పాటిల్ ఫస్ట్ సమావేశానికి అటెండ్ కాలేదు, చివరిలో హాజరయ్యారు. కరెక్ట్గా మీటింగ్ జరిగిన టైంకి అయితే 9 మందిలో 3 మాత్రమే అటెండ్ అయ్యారు, 6 అటెండ్ కాలేదు. తర్వాత 6వ వ్యక్తి వచ్చారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందన్నదే ప్రశ్న, చర్చ.